తెలుసా క్యారెక్టర్ లో కంటెంట్ ఉండాలి కానీ అందులో టెంట్ వేసి కూర్చుంటారు. ఏంటైది? మీ సమాధండి మార్పులతో ఫ్లోరింగ్ చేయించి తాజ్ మహల్ గొట్టం మహల్ అని పేరు పెట్టేస్తా. నేమ్ ప్లేట్ గ్రానైట్ అయితే బాగుంటుంది కదండి. ఇన్నాళ్ళు రేపటికల్లా రెడీ అయిపోతుందమ్మా. చూసారా ఎంత అందంగా ఉందో గొయ్యి. కరెక్ట్ గా మీ హైట్ కి సరిపోయేలా 5 అడుగుల 2 అంగుళాలే కొన్నాను. తల భాగం తూర్పు సైడ్ వస్తుంది, అంటే ఈస్ట్ ఫేసింగ్. వాస్తు అమ్మగారు కొలతలో తేడా లేకుండా. అందరూ ఎలా ఉన్నారు? కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత సంతోషం ఉండాలని అనుకున్నాం. ఇలా అయ్యగారిని ఒకసారి వచ్చి పడుకొని ట్రైల్ చూసుకోమని చూసుకునే సంతోషం ఉండాలని అనుకున్నాం. రాత్రి నువ్వేనా సూట్ కుడుతున్నావా? ఏంటైది? మీ సమాధండి మార్పులతో ఫ్లోరింగ్ చిన్నకి ఏమైందంటే బాగా నాన్ వెజ్ చేయించి తాజ్ మహల్ గొట్టం మహల్ అని పేరు పెట్టేస్తా. నేమ్ ప్లేట్ గ్రానైట్ అయితే బాగుంటుంది. మసాలా ఐటమ్లు అన్ని తినడం వల్ల గస ఎక్కువ అయిపోయింది అనమాట. బ్రీతింగ్ చాలా ఇబ్బంది. ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్ మా అమ్మ కూడా అదే అంటది. అయిపోయేసరికి హాస్పిటల్ అయితే తీసుకొని వెళ్ళిపోయినాము. కొంతసేపు వాళ్ళు అదేదో పెట్టినా హలో అన్న, తొందరగా రా అన్న, చాలా ఇబ్బందిగా ఉంది. మీ పప్ప చచ్చిపోయాడ్రా, మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. అసలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాడన్నా. తొందరగా ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. మమ్మీ నీకు దండం పెడతా. సరే అన్న, సరే సరే. ఎంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? వస్తాను ఉన్నారంట. ఇదే నీ మా ప్రాక్టికల్ అమ్మా. ఇప్పుడు బోర్డుని ఇక్కడే తగలబెట్టాలా లేకపోతే తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా తెచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలు. సంతోషంగా ఇంట్లో చేరుకున్నామని అనుకున్నాను. క్వాలిఫికేషన్ అంటారా? వాడికి సిగ్గు శరం మానం మర్యాద ఏది లేదంటారా? నేను ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ చేస్తా. బయట మాటలురా రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా.